ఏమో రాజగోపాల్ రెడ్డి కూడా అదే మాట అంటుండు, మనం ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి. దాని మీద మీ స్పందన ఏంది? మొన్న మొన్న రాజగోపాల్ అన్న కూడా ఒకసారి గణపాల దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు కూడా మా మిత్ర బృందం అక్కడ కలిసి అన్నయ్య ఇలాంటి సమస్యలు అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత చూపుతున్నాడు నిరుద్యోగుల విషయంలో. ఎందుకంటే ఇలా నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే విషయం స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి రాజగోపాల్ అన్న గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక అంటే కాంగ్రెస్ పార్టీ మీద గుర్రు మీద ఉన్నారు. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగులు పాపం ఇప్పుడు ఆయన నోటిఫికేషన్ల గురించి అడిగితే ఏమంటా ఉన్నారు, ఆయన మంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి విషయం పక్కన పెడితే ఏ సందర్భంలో అయినా స్పందించే వ్యక్తి రాజగోపాల్ అన్న. ఏ టైంలో కూడా నిరుద్యోగులు వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా స్పందిస్తాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా మంత్రి పదవి కోసము దానికోసం అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ పదవులు త్యాగాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు వాళ్ళ పదవులు పక్కన పెట్టి కూడా తెలంగాణ కోసం కష్టపడిన సో మీకు ఎట్లా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? మీకు అసలు నమ్మకం ఉందా? ఏమనుకుంటారు మీ నిరుద్యోగులు ఎట్లా ఉన్నది? ఈ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో వాళ్ళని ఓడగొడతామని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ దూరంగా పెట్టుకుంటా వస్తుంది. ఇప్పుడు మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోయింది నిరుద్యోగులకు. ఈసారి ఎట్లా ఉంటది రేపు వచ్చే జూబ్లీస్ బైపోల్ గానీ రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ లో గానీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అయినా లేకపోతే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ లో అయినా లేకపోతే ఎవరైతే పార్టీ ఫిరాయింపు జరిగిన ఎమ్మెల్యేలో అయినా కూడా రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో కూడా నిరుద్యోగుల పాత్ర అనేది గణనీయంగా ఉంటుంది. వాళ్ళ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ